ఏపీలో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపారు. అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖను పంపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొద్దిసేపు క్రితమే రాజీనామా చేయడం జరిగింది. ఆయన గత కొంతకాలంగా కూడా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ వ్యవహారాలు చాలా దూరంగా ఉన్నారు. అయితే స్థానికంగా తనకు సగం గుర్తింపు లేకపోవడం ముందు నుంచి కూడా ఆయన అసహనంతోనే ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక దాడి వీరభద్రరావు కావచ్చు, వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా పార్టీలోనే కొనసాగుతున్నప్పుడు కూడా ఎలాంటిది లేదు. అయితే గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ తో కూడా దాడి వీరభద్రరావు సమావేశం అవడం జరిగింది. అయితే ఆ సమయంలో కేవలం ఏంటంటే వ్యక్తిగతంగానే కలిసాను, ఇందులో రాజకీయపరమైన విభేదాలు రాజకీయపరమైన అంశాలు లేవనేది అప్పుడు వీరభద్రరావు కూడా స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఎలాంటి గౌరవం ఇవ్వకపోగా ఎలాంటి పనులు కానీ ఇవి కానీ జరగడం లేదు. ఒక సీనియర్ నేతగా ఉన్నాను, ప్రతి విషయంలో తనను కనుక్కొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎప్పుడు ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సమావేశాలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, ఏ కార్యక్రమాలకి తనను ఆహ్వానించకపోగా కనీసం ఆహ్వానం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అనేది గత కొంతకాలంగా ఆయన వర్గీయులు కానీ వీటి కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గౌరవం లేని చోట నేను ఉండలేనని ఒక ఉద్దేశంతో ఆయన ఈ రోజు పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమారులు మిగతా కొంతమంది ఆయన వర్గీయులందరూ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ లేఖని జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇటు విజయసాయి రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా పంపిస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తదుపరి ఏ పార్టీలో చేస్తారు ఏంటనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అయితే లేకపోతే జనసేన లేకపోతే టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే ఏ పార్టీ ఏంటనేది మాత్రం వాళ్ళైతే మా నేతలతో మిగతా వాళ్ళందరూ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం మా అనుసరితో అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉత్తరాంధ్రలో వరుసగా వైసీపీకి షాక్ మీద షాక్ అవుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మొన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కూడా మొన్న ఈ మధ్యనే రాజీనామా చేశారు. ఆయనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆయన వెంట వెనకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చేశారు. సో వరుసగా వీళ్ళందరూ ఉమ్మడి విశాఖ జిల్లా కింద వాళ్ళు కావడంతో ఉత్తరాంధ్ర కూడా ఖచ్చితంగా గట్టి షాకే తగిలేటువంటి అవకాశం ఉంది. అది 1 by 1 ఉత్తరాంధ్ర విశాఖ ఉమ్మడి విశాఖ నుంచి మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.